హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఏంట్రా ఇంత పెద్ద బాక్స్ అన్బాక్సింగ్ చేస్తున్నా అని చూస్తున్నారా? ఇది ట్రెడ్మిల్ అండి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలని చెప్పేసి. యాక్చువల్గా మేము ఉంటుంది విలేజ్ లో అని చెప్పాను కదా. మాకు ఇక్కడ పార్క్స్ అలాంటివి ఏమి అవైలబిలిటీలో ఉండవు. సో వాకింగ్ కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. ఇది నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. నాకు కాస్ట్ వచ్చి 15,000 అరౌండ్ పడింది. ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఎలా అసెంబుల్ చేయాలి అనే ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను బిఫోర్ మ్యారేజ్ ఇంత వెయిట్ ఉండేదాన్ని కాదు. అండ్ జాబ్ కూడా చేసేదాన్ని అప్పట్లో. అండ్ అప్పుడప్పుడు గ్రౌండ్కి అది వెళ్ళి వాకింగ్ కూడా చేసేదాన్ని. నా లైఫ్ స్టైల్ ముందు అట్లుండేది. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా నేను జాబ్ మానేశాను. ఇంట్లోనే ఉండడం వల్ల అండ్ నాకు ఫుడ్ అంటే బాగా ఇష్టం. అండ్ ఆల్సో బిర్యానీ అంటే ఇంకా ఇష్టం. అది చెప్పిన మా హస్బెండ్ పెళ్ళైన కొత్తలో తెగ తెచ్చేవారు. తర్వాత అదొక ఎడిక్షన్‌లా అయిపోయిందనమాట. వీక్లీ ట్వైస్ అయినా తింటాం మేము. సో, ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మెయిన్ వెయిట్ లాస్ మీద కాన్సంట్రేట్ చేయమని చెప్పారు. నాకు హార్మోనల్ ఇంబాలెన్స్, థైరాయిడ్ ఇవన్నీ అటాక్ అయ్యాయన్నమాట. ఓన్లీ ఫర్ గెయినింగ్ వెయిట్. సో, అందుకే ఇంకా ఇన్ని ఇయర్స్ ఎట్లానో అట్లా మేనేజ్ చేసేసాను. బట్ అట్‌లీస్ట్ ఈ 2025లో అయినా వెయిట్ లాస్ అవ్వాలనేసి అనుకున్నాననమాట. అందుకే నేను ఎలాగైనా సరే ఇది తీసుకున్నాను. 15,000 పడిందిది. ఇక్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! అది లూబ్రికెంట్ ఆయిల్. వాక్ చేసేటప్పుడు బ్యాండ్ అట్లా మూవ్ అవుతూ ఉంటుంది గదా! అది ఎప్పుడైనా టైట్ అయితే గనక అది వేసుకుంటే లూజ్ అవుతుందనమాట. అందుకు ఇస్తారది. మనకి 2 బాటిల్స్ ఇచ్చారు. ఇంకా ఇందులోనే కొన్ని టూల్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇచ్చారు. అవన్నీ టైట్ చేసుకుంటే మనకి ఈజీగానే ఉంటుంది. అసెంబుల్ చేయడం కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఈజీగానే ఉంది. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనకది ఎలా ఉపయోగపడుతుందో నేను ముందు చెప్తాను డీటెయిల్‌గా. అండ్ ఇవి కూడా కింద స్క్రూస్ ఉంటాయి గదా! అవి బెండ్ చేసుకోవడానికి, టైట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇంకా యూజర్ మాన్యుయల్ ఇచ్చారు. అంటే ఎలా అసెంబుల్ చేయాలో, ఎలా ఫిక్స్ చేయాలో మొత్తం ఇందులో డీటెయిల్‌గా ఉంటుంది. దాన్ని ఫాలో చేస్తే మనం ఈజీగా అసెంబుల్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎట్లా అసెంబుల్ చేయాలా అన్నది కూడా. ఇదైతే నేను లైఫ్ లాంగ్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. చాలా రిసర్చ్ చేశాను. ఇంకా అందులో డ్యూరోఫిట్, ఫిట్‌కిట్, పవర్ మ్యాక్స్, అగరో అనే చాలా బ్రాండ్స్ ఉన్నాయి. వాటిలో నాకు బడ్జెట్‌లో కావాలనుకున్నాను. సో, ఇదైతే నాకు బడ్జెట్‌లోనే వచ్చేసింది. అంటే నా బడ్జెట్ వచ్చి 12,000 నుంచి 15,000 లోపల అనుకున్నాను. బట్ యాహ్! 15,000లో ఇది మన వెయిట్ నుంచి గాని ఎట్లా చూసుకున్నా బావుండిందనిపించింది. టోటల్‌గా ఓపెన్ చేస్తే ఇట్లా ఉంది ఇంటర్‌ఫేస్ వచ్చి. వెయిట్ ఉన్నా లేకపోయినా కూడా ఈ రోజుల్లో ఎక్సర్సైజ్ అండ్ వాకింగ్ అనేది మినిమమ్ లైఫ్ స్టైల్ అయిపోయింది ప్రతి ఒక్కరి లైఫ్‌లో కూడా. సో, ఎవరైనా ఎఫోర్డ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా దీని మీద ఎఫోర్డ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు గ్రౌండ్ గాని, లేకపోతే దగ్గరలో పార్క్ గాని ఉంటే అక్కడికే వెళ్ళండి. నేను అదే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నేచురల్ ఎయిర్‌లో చేసుకుంటేనే మంచిది. నాకు ఆ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను అంతే. ఒకవేళ మీకు ఆ ఫెసిలిటీ ఉంటే అట్‌లీస్ట్ అక్కడికైనా ఒక 30 మినిట్స్ వాక్‌కి వెళ్ళడం మంచిది. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అసెంబుల్ చేశాడు. ఇన్ అక్కడ ఇందాక చెప్పాను గదా! ఆ మాన్యుయల్ బుక్‌లో చూసి జస్ట్ ఇక్కడ ఇచ్చిన వాటితో స్క్రూస్ టైట్ చేసేసారంతే. చాలా ఈజీగానే ఉంది. చూస్తే మీరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అదేంటో నేను చేసే ప్రతి పనిలోని మా హస్బెండ్ కాంట్రిబ్యూషన్ లేకపోతే నేనేం చేయలేను. సో, ఇక్కడ తను ఫిట్ చేస్తున్నారు. 2 సైడ్స్ కూడా. అంటే కొంచెం టైట్‌గా ఉంటది గదా! అని చెప్పేసి నేను ఫిట్ చేస్తే ఎక్కడ ఊడిపడిపోతదని నా మీద నాకే నమ్మకం లేక తనతో చేపించాననమాట. సో, యాహ్! ఫిక్స్ అయిపోయింది మొత్తం. ఇక్కడ స్విచ్ ఉంటుంది. కింద కూడా ఇంకొక స్విచ్ ఉంటుంది. 2 స్విచెస్ ఆన్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది ఇంటర్‌ఫేస్ అయితే. ఫస్ట్ సేవ్ అనే వస్తుంది. మనకి ఇక్కడ మోడ్ అండ్ ఒక పక్కన ప్రోగ్రామ్ అనేది ఇచ్చారు. మీకు చూపిస్తాను చూడండి. ఇది మోడ్, ఇది ప్రోగ్రామ్. స్టార్ట్ బటన్, స్టాప్ బటన్. ఇది స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి ఇచ్చారు. అది మీకు ఎమర్జెన్సీ స్టాప్ అనమాట. ఇందాక మీకు చెప్పాను గదా! ఇది మెయిన్. ఇది పెడితేనే స్టార్ట్ అవుతుంది యాక్చువల్‌గా. చూడండి అది మ్యాగ్నెటిక్‌గా ఉంది. అది పెట్టిన వెంటనే అట్లా స్టిక్ అయిపోయిందనమాట. ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయింది. 0, 0 కౌంట్ వచ్చింది చూసారా? ఇక్కడ టైమ్ ఉంటుంది.
ఎన్ని మినిట్స్ నడిచాము అని, డిస్టెన్స్, ఇంకా ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి అని ఉంటుంది. పల్స్ రేట్ కూడా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ పెడితే మనకి ఎంత పల్స్ రేట్ ఉన్నదో అన్నది ఇక్కడ చూపిస్తుందనమాట. సో, యాహ్! ఇది. ఇంకా ఇక్కడ రౌండ్‌గా ఒక బటన్ ఇచ్చారు కదా! అది కూడా స్పీడ్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి వస్తుందనమాట. అండ్ ఇక్కడ బాటిల్ అయినా హోల్డ్ చేసుకోవచ్చు ఆర్ ఫోన్ అయినా ఏదైనా 2 సైడ్స్ ఇచ్చారు హోల్డర్స్. ఇక్కడైతే ఒక సైడ్ వాటర్ బాటిల్ అండ్ ఇంకొక సైడ్ ఏమో ఫోన్ పెట్టుకోవచ్చు. ఫోన్ యాక్చువల్‌గా ఇలా కూడా పెట్టుకోవచ్చు. మనకది ట్యాబ్ పెట్టుకునేంత ట్యాబ్ అయితే పెద్దది కదా! అదైతే ఇక్కడ పెట్టుకోవచ్చు. లేకపోతే నార్మల్ ఫోన్ అయితే పక్కన కూడా పెట్టేసుకోవచ్చనమాట. ప్రాబ్లమ్ ఏముండదు. అండ్ ఇది చెప్పాను గదా! ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. ఈ క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్ మనం డ్రెస్‌కి అటాచ్ చేసుకోవాలనమాట. నేను థ్రెడ్ ఓపెన్ చేసేసాను. ఇప్పుడు ఈ క్లిప్ ఉంది గదా! అది మనం డ్రెస్‌కి అటాచ్ చేస్తున్నాం చూడండి. ఈ డ్రెస్‌కి అటాచ్ చేసిన తర్వాత వాక్ చేసుకుంటాం గదా! ఎప్పుడైనా స్లిప్ అయిపోయినా లేకపోతే స్కిడ్ అయి పడిపోయినా కూడా అది దానివల్ల ఆటోమేటిక్‌గా స్టాప్ అయిపోతదనమాట. లేకపోతే అది అలా రన్ అవుతూనే ఉంటుంది ఓవర్ స్పీడ్ అయితే. స్టార్ట్ చేసిన వెంటనే ఇలా టైమర్ వస్తుంది. 5, 4, 3, 2, 1 అని చెప్పేసి. అప్పుడు స్టార్ట్ అవుతదనమాట స్లోగా. ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు స్పీడ్ అన్నది. చెప్పాను కదా! కింద దాంతో కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు 1.2లో పెట్టాను ప్రెజెంట్ అయితే. అలా మనకి 12 పాయింట్స్ వరకు ఉంది. ఎంత స్పీడ్ అయినా మనకెంత కావాలంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చనమాట. అంటే నాకు కొత్త గదా! నేను జస్ట్ మీకు చూపించడానికి అట్లా స్లోగా పెట్టాను. అండ్ ఈ పక్కన టైమ్ అయితే ఎన్ని మినిట్స్ నడిచామో చూపిస్తుంది. ఎంత డిస్టెన్స్ నడిచామో చూపిస్తుంది. అండ్ ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయో కూడా చూపిస్తుందనమాట. బెస్ట్ థింగ్ వచ్చి దీనికి స్పీకర్స్ కూడా వచ్చాయి. బ్లూటూత్ స్పీకర్స్. అంటే మనం బ్లూటూత్ ఆన్ చేస్తే లైఫ్ లాంగ్ అని కనెక్షన్ వస్తుంది. దానికి కనెక్ట్ చేసుకుంటే మనం సాంగ్స్ ప్లే చేసి అందులోంచి కూడా మనం డైరెక్ట్‌గా వినొచ్చు. సాంగ్స్ బయటకొస్తాయి. చాలా బావుంది అది కూడా. సాంగ్స్ వింటూ కూడా వర్కౌట్ చేసుకోవచ్చన్నట్టు. బావుంది. నాకైతే ఫైనల్‌గా నచ్చింది. అఫోర్డబులే. బడ్జెట్‌లో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ప్లీజ్ గో ఫర్ ఇట్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.